నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎన్డీఏ వరుసగా మూడోసారి సర్కారు ఏర్పాటు చేస్తోంది. కానీ గత 10 ఏళ్ల పాలనకు రాబోయే 5 ఏళ్ల సర్కారుకు చాలా తేడా ఉంది. గత 10 ఏళ్లు బీజేపీకి సింగిల్ మెజార్టీ ఉంది కాబట్టి సాఫీగా నడిచిపోయింది. కానీ ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రులే కీలకం. గతంలో మాదిరిగా ఎదురులేని పరిస్థితి ఉండకపోవచ్చు. దూకుడు తగ్గించి నిర్ణయాలు తీసుకునే ముందు మిత్రుల్ని సంప్రదించాల్సిన, వారిని ఒప్పించాల్సిన అవసరం ఉంటుంది. మరి మోడీ ఈ సరికొత్త విధానాన్ని ఎలా స్వీకరిస్తారు? కూటమి సర్కారును ఎలా నడిపిస్తారు? ఎన్డీఏ కూటమి సర్కారు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? 10 ఏళ్ల నరేంద్ర మోడీ ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచినా బీజేపీ సింగిల్ గా మ్యాజిక్ మార్కును దాటలేదు. దీంతో సంపూర్ణ ఆధిపత్యం పోయి మిత్రులపై ఆధారపడి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి ఎదురైంది. ఎన్డీఏ సర్కార్ వరుసగా మూడోసారి కేంద్రంలో ఏర్పడబోతోంది. అయితే గత 2 టర్ముల మాదిరిగా ఇది పేరుకే ఎన్డీఏ సర్కారుగా ఉండే అవకాశం లేదు. సిసలైన సంకీర్ణ ప్రభుత్వంగా పనిచేయబోతోంది. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో మిత్రులు కీలకంగా మారారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఖచ్చితంగా మిత్రుల్ని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో నిర్ణయం తీసుకుని సమాచారం ఇస్తే సరిపోయేది. ఇప్పుడు మాత్రం అనుమతి తీసుకోవాలనేంత పరిస్థితి కాకపోయినా ముందస్తు సమాచారం అయితే ఇచ్చి తీరాలని అంకెలు చెప్తున్నాయి. మరి ఎదురులేని రీతిలో సర్కార్ను నడపడానికి అలవాటు పడ్డ మోడీ ఈ సంకీర్ణాన్ని ఎలా నిభాయిస్తారనేది ఆసక్తి రేపుతున్న అంశం. గత 10 ఏళ్లలో మోడీ దూకుడుగా పాలన సాగించారు. అతి కీలక నిర్ణయాలు కూడా చాలా వేగంగా తీసుకున్నారు. మిత్రుల సంగతి తర్వాత ఒక్కోసారి సొంత పార్టీ నేతలకు కూడా తెలియకుండా నిర్ణయాలు తీసుకున్న ఘటనలున్నాయి. అప్పుడు సొంత మెజారిటీ ఉంది కాబట్టి ఎవరూ కాదనడానికి సాహసించలేదు. కానీ సొంత మెజారిటీ లేక మిత్రులపై ఆధారపడ్డ ప్రస్తుత పరిస్థితుల్లో అంత దూకుడు కుదరదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. చేసేది ఎలాంటి పనైనా ఖచ్చితంగా మిత్రులతో సంప్రదించి ఒక్కోసారి వారిని ఒప్పించి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రధాని బాధ్యతలు నిర్వర్తించిన మోడీ ఇప్పుడు సంకీర్ణ సర్కార్ సారథిగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదనే అంచనాలున్నాయి. ఓవైసీ లాంటి నేతలు మోడీ సంకీర్ణ సర్కార్ ఎలా నడుపుతారో చూడాలని ముచ్చటపడ్డానికి కారణమిదే. మరి భవిష్యత్తులో మోడీ పాలనా తీరు ఎలా ఉంటుంది అనేది చూడాల్సింది. పార్లమెంట్ ఎన్నికల్లో 241 సీట్లను సాధించిన బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ 293 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 సీట్ల అవసరం. అంటే సాధారణ మెజారిటీతో ఎన్డీఏ మ్యాజిక్ మార్కును దాటినట్లే. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగానే మ్యాజిక్ మార్క్ దాటిన బీజేపీ ఈసారి టార్గెట్ 370 అంటూ బరిలోకి దిగింది. ఎన్డీఏ కూటమిగా 400కు పైగా సీట్లు సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. కానీ తుది ఫలితాల్లో అత్యవసర మెజారిటీతోనే ఎన్డీఏ మ్యాజిక్ మార్కును దాటింది. ఎన్డీఏ మిత్రపక్షాల్లో టీడీపీ, జనసేన సాధించిన 18 స్థానాలు, జేడీయూకొచ్చిన 12 సీట్లు కీలకంగా మారాయి. ఆయా పార్టీలకు చెందిన 30 మంది ఎంపీలు మద్దతిస్తేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు మార్గం సుగమమవుతుంది. ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్, బీహార్ ఆదుకున్నాయి. ఏపీలో కూటమి అభ్యర్థులు 21 స్థానాల్లో విజయం సాధిస్తే బీహార్లో బీజేపీతో కలిసి కూటమి 24 స్థానాల్లో గెలిచింది. ఈ 2 రాష్ట్రాలు ఎన్డీఏ కూటమి ఆధిక్యంలోకి రావడానికి కారణమయ్యాయి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు ఇండియా కూటమి కట్టడంతో బీజేపీ కూడా ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే బీహార్లో నితీష్, ఏపీలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ఆఖరి నిమిషంలో కుదిరిన ఆ పొత్తులో కూటమి సర్కార్కు ఆక్సిజన్ అందిస్తున్నాయి. మన కాళ్లపై మనం నిలబడ్డం వేరు, ఒకరిపై ఆధారపడి ఉండడం వేరు. ప్రభుత్వంలో సొంతంగా మెజారిటీ ఉంటే ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. అనుకున్న పని చేయడానికి పెద్దగా అడ్డంకులుండవు. కానీ సంకీర్ణ సర్కార్లో అలా కుదరదు. కేవలం సొంత అభిప్రాయం సరిపోదు. మిత్రపక్షాలతో కలిసి ఏకాభిప్రాయానికి రావాలి. లేకపోతే అనుకోని అవాంతరాలు రావచ్చు. గత 10 ఏళ్లుగా మోడీ ప్రధానిగా ఉన్నా బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరూ ఆపేవారు లేదు. పైగా బీజేపీ బలాన్ని చూసి మిత్రులు కూడా మౌనంగా మోడీ నిర్ణయాన్ని ఆమోదించారు. కానీ ఇకపై సీన్ అలాగే ఉంటుందా, మారుతుందా అనేది చూడాలి. మోడీకి వ్యక్తిగతంగా సంకీర్ణ సర్కార్ను నిభాయించిన అనుభవం లేదు.
ప్రధానిగానే కాదు, గుజరాత్ సీఎంగాను ఆయన సొంత మెజారిటీ ఉన్న ప్రభుత్వాలే నడిపారు. ఎక్కడా మిత్రులతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మోడీకి రాలేదు. కానీ ఎన్డీఏ మూడో విడతలో మాత్రం కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మిత్రులతో సంప్రదించాల్సిన అవసరం రావచ్చనే అంచనాలున్నాయి. ఇప్పుడు ఎన్డీఏ ఏర్పాటు చేసేది సంకీర్ణ సర్కారే అయినా వాజ్పేయి నాటి సంకీర్ణానికి దీనికి తేడా ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరీ వాజ్పేయి స్థాయిలో మిత్రుల మీద ఆధారపడక్కర్లేదు. అలాగని గత 10 ఏళ్ల మాదిరిగా పూర్తి స్వాతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. మధ్య మార్గంలో పోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటి వరకు మనసులో ఆలోచన రాగానే వేగంగా అమలు చేయడానికి అలవాటు పడ్డ మోడీ సంకీర్ణ సర్కార్లో దూకుడైన నిర్ణయాల అమలుకు కొత్త కసరత్తు చేయాల్సి రావచ్చు. వాజ్పేయి హయాంలో ఎన్డీఏ సమావేశాల్లో కీలక నిర్ణయాలపై మొదట చర్చించేవారు, తర్వాతే కేబినెట్లో పెట్టేవారు. యూపీఏ హయాంలో కూడా కీలక నిర్ణయాల విషయంలో మిత్రులను సంప్రదించారు. గత 10 ఏళ్లుగా మోడీకి సొంత మెజారిటీ ఉండడంతో ఏ నిర్ణయానికైనా మిత్రులతో ఖచ్చితంగా సంప్రదించాల్సిన అవసరం రాలేదు. అయినా సరే కొన్ని నిర్ణయాలను ముందస్తుగా మిత్రులతో పంచుకున్న దాఖలాలున్నాయి. కానీ అలా ప్రస్తావించడానికి, ఇప్పుడు చర్చించడానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. కేవలం చర్చలే కాదు, ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది. మరి ఈ కొత్త పాత్రలో మోడీ ఎంత త్వరగా ఇమిడిపోతారు అనేది తేలాలి. ఇప్పటికే ఎన్డీఏ కూటమి సమావేశంలో మోడీ సర్కార్ పాలనా తీరును ఆవిష్కరించారు. ఎన్డీఏ కూటమిలో పార్టీలన్నింటికీ కామన్ పాయింట్స్ ఉన్నాయని గుర్తు చేశారు. మిత్రుల్ని సమానంగా ఆదరిస్తామనే సంకేతాలు పంపారు. తమపై అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదని క్లారిటీ ఇచ్చారు. తన వంతుగా సంకీర్ణ ధర్మం పాటిస్తానని హామీ ఇచ్చారు. आपस में विश्वास का सेतु इतना मजबूत है, ये अटूट रिश्ता विश्वास की मजबूत धरातल पर है और ये सबसे बड़ी पूंजी होता है. అటు కీలక మిత్రపక్షాలు కూడా ఎన్డీఏ సర్కార్ సజావుగా సాగుతుందని తేల్చి చెప్పాయి. ప్రభుత్వ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన ఉందని తేల్చి చెప్పాయి. మోడీని నేతగా ఎన్నుకుంటున్నందుకు గర్విస్తున్నామని చెప్పాయి. Always to have a leader. Right time is a great asset for the nation. Today, India is having a right leader, right time. That is Narendra Modi. సరే, ఈ పరస్పర మద్దతు సర్కార్ ఏర్పాటు వరకేనా, తర్వాత కూడా కొనసాగుతుందా అనేది రాజకీయ వర్గాల్లో ఉన్న అనుమానం. ఎన్డీఏ కూటమి ఒక్కటిగా ఉంది, బలంగా ఉంది అని చాటి చెప్పే ప్రయత్నం అయితే గట్టిగానే జరిగింది. కానీ సర్కార్ ఏర్పాటై పని మొదలు పెట్టాకే అసలు విషయం తెలుస్తుందనే వాదన కూడా ఉంది. అలాగని కూటమి సర్కార్ కూలిపోతుందని ఎవరూ ఊహించడం లేదు. కానీ మిత్రులు గతంలో మాదిరిగా మోడీని దూకుడుగా ఉండనివ్వబోరని, ఖచ్చితంగా బ్రేకులు వేస్తారనే అంచనాలున్నాయి. అన్ని అంశాల్లో కాకపోయినా కొన్ని అంశాలపై ఖచ్చితంగా అభిప్రాయ సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అడగడానికి చాలా అవకాశాలున్నాయి. హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటే ఏకపక్షమనే ముద్రపడిన సంగతిని గుర్తు చేసే అవకాశం ఉంది. గతంలో బీజేపీకి సొంత మెజారిటీ ఉందని తాము సర్ది చెప్పుకున్నామని, కానీ ఇప్పుడు సంకీర్ణ సర్కార్లో కూడా అలాగే ఉంటే తమ రాజకీయ మనుగడకు సవాళ్లు ఎదురు కావచ్చని మిత్రులు ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. అటు మోడీ కూడా కొత్త కసరత్తుకు మానసికంగా సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఎన్డీఏ సర్కారు ఏర్పాటులో చంద్రబాబు కింగ్ మేకర్ గా మారారు. 3 దశాబ్దాల తర్వాత టీడీపీ అధినేతకు కేంద్రంలో కీలకమయ్యే అవకాశం వచ్చింది. చంద్రబాబుతో పాటు నితీష్ మద్దతు కీలకం కావడంతో ఈ ఇద్దరు నేతలు భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరం. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఘన విజయ పథంలో నడిపిన చంద్రబాబు పేరు జాతీయ యవనికపై మార్మోగుతోంది. గతంలో 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా, కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటు, ప్రధాన మంత్రులుగా హెచ్డి దేవేగౌడ, ఐకే గుజ్రాల్ నియామకాల్లో కీలక భూమిక పోషించిన ఆయన వాజ్పేయి హయాంలోనూ ఎన్డీఏ కన్వీనర్ గా కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ముంగిట జనసేనతో కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, 25 లోక్సభ స్థానాలకు గాను 21 చోట్ల కూటమి విజయం సాధించడం, సొంతంగా టీడీపీ 16 స్థానాలు సాధించిన తరుణంలో చంద్రబాబు మద్దతు ఎన్డీఏ సర్కార్కు కీలకమైంది. బీజేపీ అగ్రనేతలు కూడా ఆయనకు అధిక ప్రాధాన్యం ఇవ్వక తప్పదని అంచనా. ఎన్డీఏ సమావేశంలో కూడా నితీష్ తో కలిసి చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారన్న వాదన వినిపిస్తోంది. సంకీర్ణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనే అంశంపై పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత 16 సీట్లతో అతిపెద్ద పార్టీ టీడీపీయే కావడంతో బీజేపీ పెద్దలు కూడా చంద్రబాబుకు సముచిత ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఓ దశలో ఎన్డీఏ కన్వీనర్ పదవి కూడా ఆఫర్ చేసినట్లు చెప్పారు. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా ఎన్డీఏకు బేషరతు మద్దతు తెలుపుతున్నామని పేర్కొంటూనే బీజేపీ ముందు జేడీయూ పలు డిమాండ్లుంచింది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ను సమీక్షించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. ఉమ్మడి పౌర స్మృతిపై అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించి ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కోరతామని హింటిచ్చింది. మరోవైపు ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కూడా అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలని కోరారు. మిత్రులు అప్పుడే కోర్కెల చిట్టా విప్పుతున్న తరుణంలో కూటమిని నిభాయించడానికి సీనియర్ నేత అవసరమని, అది చంద్రబాబు ఎందుకు కాకూడదనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. వాజ్పేయి ప్రభుత్వంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. లోక్సభ స్పీకర్గా టీడీపీకి అవకాశం దక్కింది. జీఎంసీ బాలయోగి స్పీకర్గా వ్యవహరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లోక్సభ స్పీకర్, ఎన్డీఏ కన్వీనర్ పోస్టులు టీడీపీకి అప్పగిస్తారా లేదా అన్నది చూడాలి. కూటమిలో కీలక పాత్ర పోషించిన అనుభవం ఉన్న చంద్రబాబు ప్రతి కూటమి మనుగడకు 100% కృషి చేశారు. ఈ ట్రాక్ రికార్డ్ తరుణంలో బాబుకు కీలక బాధ్యతలివ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ప్రయోజనాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్న సమయంలో ఏమవుతుంది అనేది చూడాలి. ఎన్డీఏ మిత్రపక్షాలు మోడీకి కొత్త కాదు. అదే సమయంలో మిత్రపక్షాలకు మోడీ పాలన కొత్త కాదు. ఆయన లక్ష్యాలేమిటో కూడా దాదాపు మిత్రపక్షాలన్నింటికీ అవగాహన ఉంది. అలాంటప్పుడు భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశమే లేదని చెప్తున్నారు. ఎక్కడైనా సవరణలు, వివరణలు అవసరమైతే సర్దుకోవడం పెద్ద కష్టం కాదనేది విశ్లేషకుల అంచనా. ఇక్కడ ప్రతిపక్షం బలం పెరిగిందే కానీ మోడీని భయపెట్టే స్థాయిలో కాదనేది వాస్తవం. ఎన్డీఏ మిత్రులు కూడా మరీ బెట్టు చేసి ఇప్పటికిప్పుడు చేయగలిగేది ఏమీ లేదు. గతంలో మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మిత్రులతో సంప్రదింపుల తర్వాత నిర్ణయాలు ఉంటాయనే మార్పు తప్ప మోడీ పాలనలో అంతకు మించిన తేడా ఉండదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తొలిసారి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేస్తున్న మోడీ చేసే కొత్త కసరత్తు ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మిత్రులకు ముందే అజెండా ఇచ్చి ప్రిపేర్ చేస్తారా, లేదంటే ఎప్పటికప్పుడు అంశాల వారీగా సంప్రదిస్తారా అనేది చూడాలి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమే కాదు, మిత్రులను నిభాయించడమూ తెలుసని మోడీ నిరూపిస్తారా లేదా అనేది తేలాల్సిన విషయం. గత 10 ఏళ్లలో కూడా మోడీ కీలక విషయాలపై కేబినెట్లో విస్తృత సంప్రదింపులు జరిపారని బీజేపీ చెప్తోంది. ఇప్పుడు అవే సంప్రదింపులు మిత్రులతో కూడా చేయడానికి ఇబ్బంది ఏముంటుందని ప్రశ్నిస్తోంది. ఎన్డీఏలో ప్రతి మిత్రపక్షం అభిప్రాయం తీసుకోవాల్సిన పరిస్థితి లేకపోయినా ఖచ్చితంగా టీడీపీ, జేడీయూ అభిప్రాయాలైతే తీసుకోవాలి. ఎలాగో వారి అభిప్రాయం తీసుకుంటున్నప్పుడు మిగతా వారితో చర్చించడానికి మాత్రం ఇబ్బంది ఏముంటుందనేది మరో ప్రశ్న. వాజ్పేయి హయాంలో మిత్రపక్షాలు ఎలా వ్యవహరించాయో బీజేపీకి అవగాహన ఉంది. కానీ ఇప్పుడు అలాంటి స్థితి లేదని మిత్రపక్షాలకు తెలుసు. అందుకే అవి కొత్త వ్యూహరచన చేయొచ్చని భావిస్తున్నారు. దీనికి బీజేపీ ఎలాంటి కౌంటర్ వ్యూహం రచిస్తుంది అనేది కీలకం. సంకీర్ణ సర్కార్ ఏర్పడుతున్న తరుణంలో మిత్రులు కూడా కొన్ని కొత్త లక్ష్యాలు నిర్దేశించొచ్చా అనే చర్చ జరుగుతోంది. ఎన్డీఏ మిత్రపక్షాల్లో అనుభవం ఉన్న నేతలు, కొత్తవారు అందరూ ఉన్నారు. ఎవరి విజన్ ఎలా ఉంటుంది అనేది తేలాలంటే ఎన్డీఏ సర్కార్ కార్యాచరణే కీలకం కానుంది. మొత్తం మీద సంకీర్ణ సర్కార్ నడపడానికి మోడీ కొత్త కసరత్తు చేయాల్సి ఉంటుంది. కానీ అది వాజ్పేయి నాటి కసరత్తు కాదు, మరింత భిన్నంగా ఉంటుంది అనేది ఇప్పటికీ రాజకీయ వర్గాల అంచనా. రాష్ట్రాలతో వ్యవహరించే విషయంలో వైఖరి కొద్దిగా మార్చుకోవాల్సి రావచ్చు. ఫెడరల్ లక్ష్యాలకు కాస్త సమయం పట్టొచ్చని అంటున్నారు. అనుకున్న అజెండా అమలు, కేబినెట్ అప్రూవల్, పార్లమెంట్లో ఫ్లోర్ కోఆర్డినేషన్, ఇలా ప్రతి విషయంలోనూ కొత్త కసరత్తు అయితే చేయాల్సిందే. అలాగని ఎక్కడికక్కడ సర్కార్కు బ్రేకులు పడే అవకాశం అయితే ఉండకపోవచ్చని అంటున్నారు. ఇప్పటిదాకా మోడీ ఏం చేసినా చెల్లింది. ఎలాగో బీజేపీకి సొంత మెజారిటీ ఉంది. మనం కాదన్నా ఆగదు అనే ఉద్దేశంతో పార్టీలు మిన్నకున్నాయనే విశ్లేషణలున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మోడీ లక్ష్యాలు సాధించడానికి మధ్య మార్గాన్ని అనుసరిస్తారని భావిస్తున్నారు. రాజకీయ లక్ష్యాల విషయంలో పట్టువిడుపులు ఉంటాయని భావిస్తున్నారు. ఎన్డీఏ సర్కార్కు మిత్రులు అవసరం. మిత్రులకు కూడా ఎన్డీఏ అవసరం ఉందని బీజేపీ చెప్తోంది. ఎన్డీఏలో మిత్రులను అగౌరవపరిచే సంస్కృతి ఎప్పుడూ లేదని, ఈ సంగతి మిత్రులకు తెలుసని చెప్తోంది. ఇప్పటికిప్పుడు మోడీ లక్ష్యాలతో మిత్రులు ఏకీభవిస్తారా లేదా అనేది చెప్పడం కష్టం. ఒకసారి కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక జరిగే పరిణామాల్ని బట్టి నిర్ణయాలుంటాయని చెప్తున్నారు. రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఎన్డీఏలో సంప్రదింపులుంటాయని, వాటిని బట్టే కీలక నిర్ణయాలుండొచ్చని అంచనా. అటు బీజేపీ, ఇటు మిత్రపక్షాలు అంశాలపై ఆరోగ్యకరమైన చర్చకే పరిమితమవుతాయని, ఎవరూ తెగేదాకా లాగబోరని అంటున్నారు.
కేంద్రంలో గత 10 ఏళ్లలో వరుసగా 2 సార్లు సొంత మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి సొంతంగా మెజార్టీ లేకపోవడంతో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు సిద్ధమైంది. మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల మద్దతుతో ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి సంకీర్ణ సర్కార్ను నడిపేందుకు రెడీ అయ్యారు. పేదలు, మహిళలు, యువత, రైతులు, అణగారిన వర్గాలకు సేవ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్డీఏ మీటింగ్లో మోడీని చంద్రబాబు, నితీష్ కుమార్ కోరినట్టుగా కూటమి వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఆ పార్టీకి ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జేడీయూ పార్టీల మద్దతు అత్యంత కీలకంగా మారింది. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు 31 సీట్ల దూరంలో 241 సీట్లకు పరిమితమైంది. మిత్రపక్షాలకు వచ్చిన 53 సీట్లను కలుపుకొని మొత్తం 293 సీట్ల ఫుల్ మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే కూటమిలో 16 సీట్లు సాధించిన టీడీపీ, 12 సీట్లు గెలుచుకున్న జేడీయూ కింగ్ మేకర్లుగా మారారు. ఇప్పటి వరకు మోడీపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని విపక్షాలు ముద్ర వేశాయి. ఈ విడత ఎన్డీఏ సర్కార్ ఆ ముద్రను చెరిపేస్తుందని బీజేపీ వర్గాలు ధీమాగా చెప్తున్నాయి. మోడీలో మరో కోణం చూస్తారని అంటున్నాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో కూటమిలో కొన్ని అంశాలపై భిన్న అభిప్రాయాలొస్తాయని, అవి పార్లమెంట్లోనూ ప్రతిఫలిస్తాయని నమ్మకం పెట్టుకున్నాయి. కానీ వాజ్పేయి నాటి సంకీర్ణంలోనే అలాంటి వాటికి తావు లేకుండా జాగ్రత్త పడ్డామని, ఈసారి అసలు ఆ పరిస్థితే ఉత్పన్నం కాదని కాషాయ పార్టీ చెప్తోంది. ఎవరేం చెప్పినా, ఎన్ని అంచనాలు వేసినా ప్రస్తుతానికి ముందస్తు జోస్యమే. సంకీర్ణ సర్కార్ కొలువుదీరి పని మొదలుపెట్టాకే అసలు విషయం తేలుతుంది. సంకీర్ణాల్లో కేవలం మిత్రపక్షాల బలమే సర్కార్ గమనాన్ని నిర్దేశించదు. ఎప్పటికప్పుడు ఎదురయ్యే రాజకీయ పరిణామాలను కూటమి ఎలా ఎదుర్కొంటుంది అనేది కీలకం. ఇది ముందే ప్లాన్ చేసే విషయం కాదు. అప్పటికప్పుడు ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించాల్సిందే. ఈ విషయంలోనే ఎన్డీఏ పనితీరును చూపించాల్సి ఉంటుంది. అటు కూటమిలో మిత్రపక్షాలను కాచుకోవాలి, ఇటు కోర్ అజెండా నుంచి పక్కకు పోకూడదు. మరోవైపు గత 10 ఏళ్ల పాలనకు భిన్నంగా వెళ్లటమూ వీలు కాదు. ఇంత సంక్లిష్టమైన కసరత్తును మోడీ ఎలా చేస్తారు అనేది అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. జస్ట్ నెంబర్ గేమ్ అంతే. అన్ని లెక్కలు మార్చేస్తోంది. కలుపుకుపోయినా పక్కన పెట్టినా అంకెలే కీలకం. ఇప్పుడు 293 సీట్లతో ఎన్డీఏ స్థిరంగానే ఉన్నప్పటికీ బీజేపీ గత 2 ఎన్నికలకు భిన్నంగా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉంది. దీంతో మిత్రపక్షాలను సంప్రదించకుండా, వాటి ఆమోదం లేకుండా ఏ పని చేసే పరిస్థితి లేదు. అదే సమయంలో మిత్రపక్షాల డిమాండ్లను నెరవేర్చడంలో గతంలో ఉన్నట్టుగా అలసత్వంతో ఉండే అవకాశమూ లేదు. ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఎన్డీఏ ఉంది. బీజేపీకి మిత్రపక్షాలు కూడా ఉన్నాయి. కానీ తిరుగులేని ఆధిక్యం ఉన్నప్పుడు ఎవరిపైనా ఆధారపడాల్సిన పనిలేదు. నిర్ణయాధికారంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. 10 ఏళ్లుగా ఇదే ఫ్రీడమ్ అనుభవించింది బీజేపీ. ఎవరున్నా లేకున్నా నష్టం లేదనే తీరులో వ్యవహరించింది. అందుకే 10 ఏళ్ల పాటు పేరుకి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అది బీజేపీ ప్రభుత్వంగా లేదా మోడీ సర్కారుగానే గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి 31 సీట్ల దూరంలో నిలిచింది. మిత్రపక్షాల ఆధారంతోనే అధికారంలోకి వస్తోంది. దీంతో ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వంగా పిలిచే రోజులొచ్చాయి. ఓవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు నితీష్ కుమార్. ఇద్దరూ బలమైన నేతలు, రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న వ్యూహకర్తలు. వీరితో పాటు అనేక ఇతర పార్టీలు. మ్యాజిక్ ఫిగర్ కి 31 సీట్ల దూరంలో ఆగిన బీజేపీ ఇప్పుడు మిత్రపక్షాలను కలుపుకుంటూ వెళ్లాల్సిందే. 7 దశాబ్దాల భారత ప్రజాస్వామ్యంలో అప్పట్లో నెహ్రూ, ఆ తర్వాత ఇందిరా, ఇప్పుడు నరేంద్ర మోడీ బలమైన నేతలుగా నిలబడ్డారు. భారతదేశ తొలి ప్రధాని, వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు మళ్లీ నరేంద్ర మోదీ ఆ రికార్డుని సమం చేశారు. ఇంత బలమైన నేతగా 10 ఏళ్ల పాటు దేశ రాజకీయాల్లో సొంత పార్టీలో కూటమి పక్షాలపైన తిరుగులేని ఆధిపత్యం కొనసాగించారు. ప్రస్తుతం మోడీ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 ఎన్నికల్లో సొంతంగా 282 సీట్లు, 2019 లోక్సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మెజారిటీకి దూరమైంది. గతంలో కూడా ఎన్డీఏకి మిత్రపక్షాలున్నా బీజేపీ సొంతంగా కావలసినన్ని సీట్లు ఉండడంతో వాటితో పని లేకుండా పోయింది. దీంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలు సాధించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కేంద్రం ఇచ్చిందే తీసుకోవాల్సిన స్థితొచ్చింది. ఇప్పుడు 16 మంది ఎంపీలున్న టీడీపీ, 12 మంది ఎంపీలున్న జేడీయూ 2 పక్షాలు ఎన్డీఏలో కీలకమే. అందుకే గతానికి ఇప్పటికీ కొన్ని మార్పులు తప్పవనే అభిప్రాయాలున్నాయి. అధికారమైతే మళ్లీ దక్కింది గాని గతంలోలా బీజేపీకి, మోదీ సర్కార్కి పూర్తి స్వేచ్ఛ ఉండే అవకాశం లేదు.
అటు చంద్రబాబు ఇటు నితీష్ కుమార్ ఇద్దరు సీనియర్ల అండ కొనసాగితే తప్ప ప్రభుత్వం సాఫీగా మనుగడ సాగించలేదు. చిన్నాచితగా నేతలైతే మోడీ చెప్పుచేతల్లో ఉండే అవకాశం ఉంటుందేమో. కానీ రాజకీయాల్లో తలపండిన నేతల్ని ఒప్పిస్తూ కూటమిని నడిపించాలి. ఇది ఎన్డీఏకి రాబోయే 5 ఏళ్లు కత్తి మీద సాము అనేంత పెద్ద విషయం కాకుండా గత 10 ఏళ్లతో పోల్చినప్పుడు రాబోయే 5 ఏళ్లు అంత సులభంగా ఉండదనేది వాస్తవం.